ఓకే. పార్టీషన్స్ ఒక వాల్యూమ్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఇది ఏ అవైలబిలిటీ జోన్ చెక్ చేసి ఆ అవైలబుల్ జోన్కి అటాచ్ చేయాలి. ఐ థింక్ 2C సంథింగ్ ఉంటుంది. ఇన్స్టెన్స్ లో పోవచ్చు కదా, సబ్నెట్ లోకి ఎందుకు బ్రదర్? నువ్వు అదే ఓకే. ఇక్కడ కూడా నీకు కనబడుద్ది EC2 2A. టూ ఓకే. ఏలో చేయాలి. 2A 2B 2C ఉంటుంది, ఫస్ట్లో చేయాలి. ఓకే, వాల్యూమ్ ఫస్ట్ ఓకే. దాంట్లో క్రియేట్ చేద్దాము. ఓకే. ఒక 5 GB, 5 GB వాల్యూమ్ ఓకే. అనమాట. అండ్ ఎన్క్రిప్షన్, ఇది ఎన్క్రిప్షన్. ఇది ఉంటేనే మనకి దీంట్లో ఉన్న డేటా సెక్యూర్ అవుతుంది. లేకపోతే సో ఎన్క్రిప్షన్ ఫర్ EBS రీసోర్సెస్. ఓకే. సో వాల్యూమ్లో ఇది చేయాల్సిందే. ఇది KMS కీ తీసుకొని ఎన్క్రిప్షన్ చేస్తుంది EBS వాల్యూమ్. సో EBS వాల్యూమ్లో డేటాని సెక్యూర్ చేయడం కోసం అన్నమాట. అండ్ ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు EBS వాల్యూమ్ని నువ్వు మర్చిపోయినావు ఎన్క్రిప్షన్ చేయడం, సర్వర్కి అటాచ్ చేసినావు. సో హౌ టు ఎన్క్రిప్ట్ ద EBS వాల్యూమ్ అని అడుగుతాడు. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే, ఈ ఈ EBS వాల్యూమ్ ఆల్రెడీ అటాచ్ అయింది కాబట్టి దాన్ని ఎన్క్రిప్షన్ చేయడం కుదరదు. దీన్ని స్నాప్ షాట్ తీసుకోవాలి. స్నాప్ షాట్ అంటే బ్యాకప్ తీసుకోవాలి. ఇక్కడ బ్యాకప్ ఉంటుంది, ఇది చూడండి. ఈ బ్యాకప్ తీసుకొని దీని ద్వారా ఈబిఎస్ వాల్యూమ్ని క్రియేట్ చేయాలి. ఈ ఈబిఎస్ వాల్యూమ్ని క్రియేట్ చేసి ఇక్కడ స్నాప్ షాట్ తీసుకుంటే బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ ద్వారా ఈబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకొని దాన్ని సర్వర్కి అటాచ్ చేసి దీన్ని డిలీట్ చేయాలి. అర్థమైందా? ఓకే. ఓకే. యా. సో ఇక్కడ మనకి ఏం లేదా? లేవు బ్రో. సో దీన్ని మనం అటాచ్ చేయాలి. ఆ, ఏదైతే క్రియేట్ చేసామో ES2Aలో అవైలబుల్ స్టేట్లో ఉంది చూడండి. ఓకే. యాక్షన్స్కి వెళ్ళి అటాచ్ ద EBS వాల్యూమ్. ఓకే, మనకి ఇక్కడ కనపడిపోయింది చూడండి, ఇక్కడ కనపడింది కదా. ఓకే. సో ఇది డిస్క్ అన్నమాట, ఇది రా డిస్క్. ఈ డిస్క్ ని మనం ఫైల్ సిస్టమ్ కి అటాచ్ అవ్వాలి. సో ఫస్ట్ దీన్ని పార్టిషన్ చేయాలి. ఎఫ్ ఓకే. డిస్క్, ఎఫ్ డిస్క్ డేవ్ XVDH. సో ఇక్కడ పార్టీషన్స్ అడిగేసి, సో చేంజ్ విల్ బి రిమైన్ మెమోరీ ఓన్లీ యూనిట్ టు రైట్. సో ఇక్కడ అని కొడితే మనకి చాలా కనబడతాయి. ఓకే, సో ఇది ద ప్రింట్ ద పార్టిషన్ టేబుల్ ఆర్ ఇది కొట్టాలన్నమాట, P అనేది. సో V అంటే ఇక్కడ, W అంటే ఎగ్జిట్ అవ్వడం, బయటకు వచ్చేయడం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మనం P అని పార్టిషన్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే యాడ్ ద న్యూ పార్టిషన్. యాడ్ ద న్యూ పార్టిషన్. ఫస్ట్ ఈ డిస్క్ ని ఒక న్యూ పార్టిషన్ క్రియేట్ చేయాలి. N అని కొట్టాలి. ఓకే, N అని కొట్టిన తర్వాత సెలెక్ట్ ద డిఫాల్ట్ వన్ P. సో P అంటే ప్రైమరీ. ఇప్పుడు న్యూ పార్టిషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రింట్ ద పార్టిషన్ P అని కొట్టాలి. తర్వాత అన్ని ఎంటర్స్. సో ఇక్కడ పార్టీషన్స్ నెంబర్ అని ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 5 GB ఉందో దాన్ని 4 విధాలుగా పార్టీషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 అని కొడితే 4 పార్టీషన్స్ అవుతాయి ఇవి. ఓకేనా? ఓకే. 1 2 నుంచి 4 వరకు చేసుకోవచ్చు, అండ్ 1 అయినా చేసుకోవచ్చు. సో ఓకే. మన ఇష్టం అది. నీకు ఎన్ని ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఫైల్స్ ఉన్నాయి కదా, సాయి డేటా ఇట్లా. ఒకవేళ మనకి ఓకే. త్రీ త్రీ పార్టీషన్స్ అంటే 3 పార్టీషన్స్ ఉన్న 5 జీబీని 3 పార్టీషన్ చేస్తున్నాం మనం.
సూపర్. ఓకేనా. దీని తర్వాత ఈ ఈ 5 GB 3 న్యూ పార్టీషన్స్ అయింది అని చూపెడుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ రైట్ టేబుల్ అండ్ ఎగ్జిట్, డబ్ల్యూ అంటే ఎగ్జిట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని పార్టీషన్స్ అయినాయో చూద్దాం. ఇట్లా 3, ఇక్కడ 3 అని చూపెడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇట్లా దీన్ని ఉన్నదాన్ని ఆ, మనం వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఫైల్ మేక్ ఎఫ్ఎస్ అని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారా, ఎస్ ఇలా. సో ఎఫ్ డిస్క్ అయిపోయింది, ఏదైతే చేశానో అది అయిపోయింది. ఇక్కడ మేక్ ఎఫ్ఎస్. సో ఫైల్ సిస్టమ్ లాగా ఈ డిస్క్ ని ఒక ఫైల్ సిస్టమ్ లాగా క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ కి అటాచ్ చేయాలి. ఓకేనా. ఓకే. అదే ఓకే. లాజికల్ వాల్యూమ్ ఏంటి, ఒక పర్సనల్ వాల్యూమ్ క్రియేట్ చేసి నెంబర్ ఆఫ్ పర్సనల్ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసుకొని తర్వాత లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ లాజికల్ వాల్యూమ్ తర్వాత ఈ మేక్ ఎఫ్ఎస్ లాజికల్ వాల్యూమ్ అనే పాత్ ఇచ్చేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి సిడి ఇవ్వాలి. దీంట్లో అంత తతంగం లేదు. ఒకసారి పార్టిషన్ చేసి మేక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఒక డైరెక్టరీ చేసి మౌంట్ చేయడమే. సింపుల్ కాన్సెప్ట్, ఇది ఈజీ. ఓకే. మేక్ ఎఫ్ఎస్ ext4 dev xvdh3. సో ద ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది బ్రో. చూడు, ద ఫైల్ సిస్టమ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డన్. సో ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ ని మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు df-h అంటే ఇక్కడ మనకు కనపడదు. ఇక్కడ ఫైల్ సిస్టమ్ లాగా మనకు కనపడదు. అది దాన్ని కలపాలంటే ఏదో ఒక పేరు, ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఆ డైరెక్టరీలో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ, ఇట్లా ఇక దీంట్లో మనకు కావాల్సిన ఫైల్స్ అనేవి ఇట్లా నార్మల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ దాని తర్వాత ఏం చేయాలంటే ఎఫ్ మనకి ఇక్కడ డిఎఫ్-h అని కొడితే మనకి ఇక్కడ ఫైల్ సిస్టమ్ కనపడట్లేదు కాబట్టి నాను ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్లో ఈ మౌంట్ పాత్ని ఇవ్వాలి బ్రో. ఎల్ఎస్బిఎల్కే. ఓకేనా. నాను ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్. సో ఇక్కడ మౌంట్ పాత్ ఎలా ఇవ్వాలి చెప్పు బ్రో. అంటే దేవ్ ఎక్స్విడి డి xvdh3 ట్యాబ్ H3 ట్యాబ్ సాయి ట్యాబ్ సాయి ట్యాబ్ ext4 ట్యాబ్ ట్యాబ్ డిఫాల్ట్ ట్యాబ్ 0 స్పేస్ 0. డిఫాల్ట్ ఆగు పైన ఉంది కదా బ్రదర్, డిఫాల్ట్స్. అవును, కరెక్ట్గా కొట్టినా, కరెక్ట్గానే ఉంది. ఓకేనా. ఆ, ఓకే. సో ఇప్పుడు అయిపోయింది అది. సో మనం అయితే దాన్ని సేవ్ చేసినాం. సో సేవ్ చేసిన దాన్ని మౌంట్ చేయాలి. ఓకేనా. మనకు కనపడట్లేదు కదా, డిఎఫ్-h అంటే ఇక్కడ కనపడాలి కదా. ఓకే. స్పేస్ -a. ఇది అవ్వట్లేదు, రైట్? ఇది అవ్వట్లేదు. ఇప్పుడు ఇప్పుడు అయింది. df-h ఓకేనా.
సో ఇట్లా ఓకే. ఫైల్ సిస్టమ్ అటాచ్ అయితే అయింది బ్రో. ఎక్కడ మౌంట్ ఎక్కడ అయింది బ్రదర్? అలా దాన్ని ఎలా ఇక్కడ ఉంటుంది కదా మౌంట్ కనబడుతుంది అయింది? ఆ ఫైల్ సిస్టమ్ మౌంట్. చూడు, అంతకుముందు ఉందా? రూట్ సాయి లేదు. ఇంతకుముందు ప్రాసెస్. లేదు, ఇప్పుడు అయింది కదా. సో ఇట్లా ఓకే. అయిపోయింది. ఇప్పుడు రీసైజ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు దీని యొక్క సైజు పెంచాలి. మనం ఎంత ఓకే. తీసుకున్నాం? 5 GB కదా. సో 5 GB ఓకే. కాదు, నాకు రిక్వైర్మెంట్ ఇంకో 5 GB ఎక్స్ట్రా వచ్చిందనమాట. దీన్ని మాడిఫై ఓకే. చేయాలి. ఈ ఈ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందంటే, ఫైల్ 100% కన్జ్యూమ్ అయిపోయింది. సో వి నీడ్ టు ఇంక్రీజ్ ద ఎక్స్ట్రా 5 GB అన్నట్టు అడుగుతారు. సో అప్పుడు మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 5 GB ఎక్స్ట్రా చేశాను, బట్ ఇక్కడ మారిందా? మారాలి కదా. ఇక్కడ మారాలి కదా. మరి ఇక్కడ మారింది కదా. చూడు, 10 GB అయింది. మరి ఇక్కడ మారాలి కదా. ఓకే. మారలేగా. ఓకే. ఇది మారాలి అంటే చూడు, ఇప్పుడు ఎల్ఎస్బిఎల్కే అని కొట్టినాం అనుకో. ఎల్ఎస్బిఎల్కే అంటే లీస్ట్ ఆఫ్ బ్లాక్స్. ఇక్కడ మారింది చూడండి, డిస్క్ 10 GB ఉంది. డిస్క్ 10 GB ఉంది, బట్ ఇక్కడ పార్టీషన్ 5 GB ఉంది. ఇది కింద కూడా మారాలి కదా. సో అది మారాలంటే ఏం చేయాలంటే, గ్రో పార్ట్ డేవ్ XVD H1. ఒక నిమిషం, ఓకే. నేను కమెంట్ కరెక్ట్ గానే ఇచ్చాను, ఒకసారి చూసుకుంటా. గ్రూప్ డేవ్ XVD అవును. యా, ఇవి 3 parts కదా, అందుకని ఇది 3 partition చేశాం కదా, అందుకని 3 అని కొట్టాను. ఇది ఓకే. నేను అంతకుముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 అని పెట్టాను అనమాట. పార్టీషన్ 1 అని పెట్టాను, అందుకని 1 మీద వర్కౌట్ అయింది. నేను పార్టీషన్స్ 3 చేశాను కాబట్టి 3 అని కొట్టా. మీరు 1 అని చేయండి, ఓకే. ఓకేనా. కంటిన్యూ. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్బిఎల్ కంటే మారింది చూడండి. చూడండి, 10 GB అవుతుంది, పార్టీషన్ అయింది. అది ఓకే. రీసైజ్ అయిపోయింది. ఓకేనా, ఓకే. పార్టీషన్ రీసైజ్ అయిపోయింది. పార్టీషన్ తర్వాత మనకి ఇది మారాలి అసలు. ఇది మారాలి కదా. ఇది ఇంకా అవును. 5Gలోనే ఉంది. టోటల్ సైజ్ అంతా 5G ఉంది, యాక్చువల్లీ 10G కావాలి. ఉమ్. అది ఎలా చేయాలి? ఓకే. సారీ, మేక్ ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఎం ఎంకేఎఫ్ఎస్ అంటే ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు వాడతారు ఇది, ఓకేనా. బట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది, దీన్ని ఇప్పుడు రీసైజ్ చేస్తున్నాం, అంటే మోడిఫై చేస్తున్నాం. రీసైజ్ టు ఎఫ్ఎస్ డేవ్ XVD H3. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారింది చూడండి, 9.8 ఉంది. ఓకేనా, అర్థమైందా బ్రో? హలో. ఓకే బ్రదర్. ఓకే. ఓకే. అర్థమైంది బ్రదర్. యా, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసాను. సో ఇట్లా మనం రీసైజ్ ఫైల్స్ చేస్తాం అనమాట. ఓకే. సో మీరు ఈ లాజికల్ వాల్యూమ్స్ రీసైజ్ చేయలే కదా. విజి ఎక్స్టెండ్ ఒక చేయలేదు. కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ వీడియో మీకు షేర్ చేశాను కూడా. ఓకే. వచ్చింది ఓకే. కదా, అది చేయండి, వచ్చింది. ఓకేనా. ఓకే.
ఓకేడా. అది చేసిన తర్వాత ఇది చేయండి. ఓకే, LVM2 అని మీకు పంపాను. సో ఈ రికార్డ్ నేను స్టాప్ ఓకే. చేస్తాను ఇంతవరకు పార్టీషన్. నెక్స్ట్ ఈఎఫ్ఎస్ చూపండి చెప్తా. ఓకే. అంటే సపరేట్గా ఉంటుందని, లేకపోతే కంటిన్యూషన్ చెప్పమన్నా చెప్తాను. మరి ఇది ఎప్పుడు సపరేట్ సపరేట్ చెప్పండి బ్రదర్. సరే, మళ్ళీ లింక్ షేర్ చేస్తాను. ఓకేడా. ఉమ్.